ప్రేమమైన కృపగల నీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మరి సంఘాన్ని ప్రేమించి నువ్వు ఇచ్చిన బలం బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రం చేస్తున్నాం. కొద్ది క్షణాలు నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా ప్రభానాయన తెరిచిన హృదయం, స్వీకరించే హృదయంతో నువ్వు ఏదైతే చెప్తున్నావో దాన్ని విని, మరి క్రిస్టియానిటీ అంటే కేవలం చెప్పటం వినటం కాదు, మా జీవితంలో దాన్ని పాటిస్తామని రోషముతో ధైర్యంతో నిలబడే మరి సంఘంగా భాగ్యనాథ్ సెంటర్ వచ్చి నువ్వు నిలబెడతావని ఆశిస్తున్నాను తండ్రి. ముఖ్యంగా మరి ఈరోజు 6 బిడ్డల్ని ప్రాణాయన నువ్వు ప్రత్యేకపరిచిన విధానం బట్టి సంఘ పెద్దలుగా మరి సతీష్ మండ్రు గారిని, అదేవిధంగా రత్న గారిని, అదేవిధంగా ఆర్థర్ గారిని, పాస్టమ్మ గారిని, అదేవిధంగా జిన్నీ శ్యామ్ గారిని, అదేవిధంగా అరుణమ్మ గారిని, వారికి ఇచ్చిన తలాంతులు, వారికి ఇవ్వబడిన శక్తి సామర్థ్యాలు, వారికి ఇవ్వబడిన ఆర్థిక వనరులు, వారికి ఇవ్వబడిన జీవితకాలం, వారికి ఇవ్వబడిన రోజులు, చిట్ట చివరి క్షణం వరకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఏ విధంగా సాతానుడు మాయోపాయాలు పనుతున్నా వారు ముందు ఉండి నడిపించే విషయంలో మనుషుల వైపు చూడక నీ వైపు చూస్తూ ముందుకు సాగలిగే అవకాశాన్ని దయచేయమని, వారికి వారుగా పరిస్థితులను కల్పించుకొని నీ రాజ్య విస్తరణలో వారి సమయాన్ని వెచ్చించగలిగే అవకాశం దయచేయమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మీరు ఊడ్చివేయబడుదురు. అందువలన లేవీయులకు నిబంధనగా ఉండునట్లు ఈ ఆజ్ఞను మీకు ఇచ్చిన వాడని నేనే అని మీరు తెలుసుకుందరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను చేసే నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయను. భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికి ఇచ్చితిని కనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామం విషయంలో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రం బోధించుచు దుర్బోధన ఏమాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారే దోషం నుండి అనేకులను తిప్పిరి. యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతల కనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు. వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. చాలండి, థ్యాంక్ యూ. బలలో చేతులు వేస్తున్నాను. నువ్వు నేను చాలాసార్లు ఈ మాట చెప్పాను. ఒక ప్రత్యేక ప్రణాళిక కోసమే భూమి మీదకి పంపించబడ్డాం. బలలో చేతులు వేస్తున్నాం అంటే ఆయనతో నిబంధన చేస్తున్నాం. మళ్ళీ దేవా నేను నీ పని చేస్తాను అని ఏదో రొట్టె ద్రాక్షరసం గుట్టుకున మింగటం కాదు, కానీ ఆయనతో నిబంధన చేస్తున్నాం. ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారి శరీరానికి రక్తానికి సాదృశ్యమైన రొట్టె ద్రాక్షరసం. అది మన శరీరంలో ప్రవహిస్తుందంటే ఆయన ఇమేజ్ ఆటోమేటిక్గా మనలోకి రావాలి. ఆయనలోని సత్క్రియలు, ఆయనలోని గుణాలు మనలోకి రావాలి. ఒక మాటలో చెప్పాలంటే బలలో చేతులు వేసి నువ్వు ఇంటికి వెళ్తే నిన్ను చూస్తే, అరుణ గారు ఇంటికి వెళ్తే అరుణను చూస్తే అరుణ అనకూడదు, అమ్మా నువ్వు సాక్షాత్తు దేవుళ్ళగా నాకు అనిపిస్తున్నావు అని చెప్పగలిగిన స్థితికి మన జీవన విధానాన్ని మార్చుకోవాలి. అలా మార్చుకోవాలనేదే బల్ల చెప్పే మరి ఉపదేశము లేదా సందేశము మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎంతసేపు వినటము చెప్పటం కాదు, క్రియారూపకంగా మనల్ని మన ద్వారా దేవుణ్ణి సాటి సమాజానికి చూపించగలగాలి. ఆత్మీయ జీవితంలో మరి ఎన్నో తొట్టుపాట్లు, తడబాట్లు, దోషాలు, తప్పిదాలు ఉంటాయి. వాటి మలినాలు మనల్ని మన రోడ్డు మీదకి వెళ్తే మన తెలియకుండానే పొల్యూషన్ మన ఫేస్ దగ్గర నుంచి మన శరీర భాగాలన్నిటినీ మరి తాగుతూ ఉంటుంది, కప్పేస్తూ ఉంటుంది. ఇంటికి వచ్చి ఏం చేస్తాం, అలానే వెళ్ళిపోం కదా, క్లీన్ చేసుకుంటాం, మళ్ళీ ఫేస్ వాష్ వాడతాం, ఇంకా సోప్ వాడతాం, ఇంకేమో అవసరమో అవన్నీ వాడతాం. అదేవిధంగా నీకు నాకు దేవుడు బల్లను ఇచ్చాడు. ఆ బల్ల ఇవ్వటం ద్వారా దేవునితో ప్రతి వారం మరి ఆనాడు ఆదిమ అపోస్తల సంఘం వాళ్ళు కూడినప్పుడల్లా, అంటే ఎప్పుడు కలిస్తే అప్పుడు వాళ్ళు బల్లలో చేతులు వేసేవాళ్ళు. తద్వారా ఆయన మరణాన్ని ప్రచురం. మరణం అంటే మరణంపై విజయం. యేసుక్రీస్తు ప్రభువు వారు మరణంపై విజయం పొందడం ద్వారా మాత్రమే ఏ ఒక్కడైనా ఎవరైనా సరే భూమి మీద పుట్టిన ఏ మనిషి అయినా సరే పరలోకానికి లేదా స్వర్గానికి వెళ్ళాలంటే ఉన్న ఒకే ఒక మార్గం. సామాజిక వర్గం, కులాలు, మతాలు, దేశాలు, భాషలు, ప్రాంతాలు వాటితో పని లేదు. నువ్వు యేసయ్య ద్వారా మాత్రమే నువ్వు స్వర్గానికి పరలోకానికి వెళ్తావు, వెళ్ళగలవు, వెళ్ళి తీరుతావు. వేరే మార్గం లేనే లేదు. అది ఎలా తెలుస్తుంది? నువ్వు నేను బ్రతికే బ్రతుకు ద్వారా, చేసే ప్రసంగం ద్వారా కాదు, మరి పాడే పాటల ద్వారా కాదు, లేదా వినే మాటల ద్వారా కానీ కాదు.
నీ ధైర్యం ఉంటే, రోషం ఉంటే, దేవుడు జ్ఞానం ఇస్తే పక్క వాళ్ళని పిలిచి, మరి ఇంటి దగ్గర కాటేజ్ ప్రేయర్ జరుగుతూ ఉంటాయి. ఎంతసేపు మనకి మనమే కాటేజ్ ప్రేయర్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. నీ చుట్టూ ఎంతోమంది క్రైస్తవేతర కుటుంబాలు ఏళ్ల తరబడి నీ జాన్ జిగిరి దోస్తులుగా, ప్రాణ స్నేహితులుగా నీతో ఉంటూ ఉంటారు. అదేవిధంగా కొలీగ్స్ ఉంటారు. వాళ్ళకి సువార్త చెప్పడానికి మంచి మార్గం, బెస్ట్ ఆపర్చునిటీ ఇది కాటేజ్ ప్రేయర్స్. అక్కడ కూడా వాళ్ళకి ఏం చెప్తాం మనం, అమ్మ ప్రేయర్ 9:30కి అయిపోతుంది, మీరు డైరెక్ట్ 9:35కి వచ్చేయండి, భోజనం చేసి వెళ్ళిపోవచ్చు అని చెప్తాం తప్ప ముందు రమ్మని చెప్పాం. అక్కడ కూడా దేవుడు ఇచ్చిన ఆపర్చునిటీని మనమే క్లోజ్ చేసేస్తున్నాం. మనం చేయాల్సిన పని ఒకే ఒక పని భూమి మీద. ఏం పని అండి? నువ్వు ఉద్యోగం చేయి, వ్యాపారం చేయి, రాజకీయాల్లోకి వెళ్ళు, ఇంకా నీకు ఇష్టమైన ఏ ఫీల్డ్లోకైనా నువ్వు ఎక్సెల్ అవ్వు, టాప్ వెళ్ళిపోయి టాప్లో కూర్చోవద్దని దేవుడు అండవు. కానీ చేయాల్సిన పని, ఫస్ట్ పని, టాప్ పని ఏదంటే దేవుని రాజ్యాన్ని మరి చాటించాలి. తద్వారా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడ కోసం మనం సంఘాన్ని లేదా వధువు సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని సిద్ధం చేయాలి. దయచేసి ఈ మాటలు మీ హృదయంలో స్టోర్ చేసుకోవాల్సిందిగా, భద్రం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చదవబడిన వాక్య భాగంలోకి వెళ్దాం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయము